భరత్ గారు చెప్పండి నిమిషాలు. ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడుతా ఉన్నారు, ఇవాళ కూడా బాలకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టారు. నేను అంటా ఉన్నాను, 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క మంత్రినో గాని ఇదే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మీద గెలిచినటువంటి బాలకృష్ణ కావచ్చు, ఉన్నటువంటి ప్రజాపతిని కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏ ఒక్క రోజు కూడా మీరు అధికారికంగా రాలేదు. దొంగ అదే హాస్టల్లో కొబ్బరికాయ కొట్టడానికే మీరు దొంగచాటున దొడ్డిదారున వచ్చి మీరు పారిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాజాప్తుగా నేను యూనివర్సిటీకి వస్తున్నాను, నేను విద్యార్థులతో మాట్లాడుతా ఉన్నాను. ఈ ఉస్మానియా యూనివర్సిటీ 10 ఏళ్ల నుంచి విద్యా వ్యవస్థ కుంటపడింది, విద్యా వ్యవస్థ కుంటపడింది, నేనున్నానని చెప్పి అక్కడ అవసరమైతే 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీగా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీగా ఇండైరెక్ట్ గా చెప్పడానికి వచ్చింది. యూనివర్సిటీని గట్ కేసుగా తరలించాలని చెప్పి చేస్తే మేము అడ్డుకున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కావచ్చు, ఉపన్యాసం కావచ్చు, అక్కడ చదివే విద్యార్థుల్ని, పీజీ విద్యార్థుల్ని, పిహెచ్డి విద్యార్థుల్ని, అక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల్ని ఉత్తేజపరిచింది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఉస్మానియా యూనివర్సిటీకి ఒక దోహదపడింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది. ఇలా ముఖ్యమంత్రి గారు అనేక అంశాలు మాట్లాడారండి, కేవలం అక్కడ రాజకీయాలు మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు. అక్కడ చదివినటువంటి పివి నరసింహారావు గారు, జైపాల్ రెడ్డి గారు, జార్ఖండ్ గురించి, గద్దర్ లాంటి వాళ్ళని కూడా అరే ఒక నేననేది అంటే ముఖ్యమంత్రి గారికి ఎంతో దూరదృష్టి ఉంది. అక్కడ ఉన్నటువంటి పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చదువుకునే ఉస్మానియా యూనివర్సిటీని ఒక నాణ్యతతోని ఇవాళ గత పాలకులు విస్మరించారు కాబట్టి మనం దాన్ని గొప్పగా ఇవాళ తెలంగాణకు ఒక దిక్సూచిగా మైపాల్ గారు చెప్పండి. మైపాల్ గారు ఏంది, మైపాల్ గారు నిన్న పాయింట్ చెప్పారు, ఏం చేసేది ఉండే అని. ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఇస్తా ఒక్క నిమిషం అవకాశం. ఇవాళ ముఖ్యమంత్రి గారు దాదాపు 40 నిమిషాలు ఒక బ్రీఫ్ గా విద్యార్థులకు, తెలంగాణ సమాజానికి ఒక సందేశం ఇచ్చారు. కాబట్టి మీరు చూడండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తెలంగాణకు ఒక అద్భుతమైన మైపాల్ చెప్పండి. చెప్పండి మైపాల్. ఎంత అద్భుతంగా సత్యవతి గారు మళ్ళీ అవకాశం, సత్యవతి గారు, దయాకర్ గారు మళ్ళీ వెయిట్ చేయండి. 20 నెలల్లో చూసాము, మైపాల్ గారు కూడా చూస్తాం. మైపాల్ యాదవ్ చెప్పండి. నేను ఒక 2-3 నిమిషాల్లో మాట్లాడతాను. కొంచెం నేను మాట్లాడిన తర్వాత ఎవరన్నా కౌంటర్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. కానీ నేను మాక్సిమం ఇప్పుడు ముందుగా ప్యానల్ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకంటే పాపం వీళ్ళంతా కొట్లాడిన వాళ్ళే, వీళ్ళు ఎప్పుడు కూడా ఒక పదవి పొందిన వాళ్ళు గారు. కానీ కొట్లాడేది మనము. ఇప్పుడు సత్యక్క నిజంగానే దెబ్బలు తిన్నది, ఆ బీఆర్ఎస్ హయాంలో కూడా మళ్ళీ దెబ్బలు అంటే దెబ్బలు కాకపోవచ్చు, కానీ మానసికంగా అనుకోండి ఆ ఉద్యమం టైంలో తిన్నది. ఇప్పుడు మళ్ళీ జీవితాంతం పోరాటమే. ఇప్పుడు దాకా ఆమెకు ఏం పదవి లేదు. మా వినోద్ కుమార్ సార్ది జీవితాంతం పోరాటమే. ఇంగ్లీష్ లో మాట్లాడితే అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉర్రూతలూగించిండు. ఇప్పటిదా పాత గవర్నమెంట్ ఉన్న సీఎం గుర్తించలేదు, ఈ గవర్నమెంట్ లో ఉన్న సీఎం గారు కూడా కనీసం ఒక శాల్వా కప్పింది లేదు. ఈయన మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. ఆయన ప్రపంచ దేశాలు తిరిగి వచ్చిన ఒక వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఎప్పుడో చనిపోయిన జార్జి రెడ్డిని, గద్దర్ అన్నని గుర్తు చేసుకోవడము అది మంచిదైనప్పుడు కూడా, అంటే బతికుంటే గుర్తించుకోరు, అంటే గాలివేమో చచ్చిపోతే అప్పుడు గుర్తిస్తారు అన్నట్టు. నేను ప్రేమతో అంటున్నా అంటే బతుకున్న వాళ్ళని కూడా ఎందుకు గుర్తించట్లేదు, ఆయనకు పాస్ ఎందుకు ఇవ్వలేదని నేను బాధపడుతున్నా. అంటే జస్ట్ ఇక్కడ మనం ప్యానల్లో ఉన్నాం కాబట్టి. అదే విధంగా జీ తెలుగు భరత్ అన్న కూడా మీరు ఓయూ స్టూడెంట్, మీలాంటి వాళ్ళని కూడా పిలిస్తే మీకు అన్ని రకాలుగా వింటారు, పాసులు ఇవ్వాలి కదా. అట్లనే మా మానవతరాయన్న ఎంత కొట్లాడిండు, ఆయన జీవితాంతం
కొట్లాట తెలంగాణ ఉద్యమము కేసీఆర్ మీద మళ్ళీ ఇప్పుడు ఇంకా ప్యానల్ లోనే కూర్చున్నాడు. చనగాని దయాకర్ అన్న పరిస్థితి కూడా అంతే. ఆయన ఎన్ని ఒకటే పార్టీని నమ్ముకొని ఒకటే దాంట్లో ఉండి ఎన్ని దీక్షలు ధర్నాలు ఆయనకు ఉన్నంతలు చేస్తే కార్పొరేషన్ చైర్మన్లు వేరేళ్ళు, ఎమ్మెల్యేలు వేరేళ్ళు, మంత్రులు వేరేళ్ళు, అవి మళ్ళీ మాట్లాడదాం. పదవులు వస్తేనేమో పదవులు తీసుకున్నారంటారు. ఇప్పుడు బల్మూరి వెంకట్ వస్తే బల్మూరి వెంకట్ పదవి వచ్చింది, దయాకర్ పదవి వచ్చింది, అయిపోయిందా మిగతా వాళ్ళకి అంటారు. తీసుకోపోతే రాకపోతే రాలేదంటారు. రెండు పదవులు బాలకృష్ణకి వస్తే కూడా అట్లే అన్నారు కదా. బాలకృష్ణ ఎంపీ అయినాడు చాలా అని అట్లా అన్నారు. వస్తే ఒక విధంగా రాకుంటే ఒక విధంగా మాట్లాడతారు. అందుకని అంటారు వీళ్ళంతా కూడా ఓయూ బిడ్డలు. మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీ గురించి చర్చిస్తున్నాం కాబట్టి ఉస్మానియా బిడ్డలు. మా ఇంద్రనాయకు మొన్న ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర వహించిండు. కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ అంటే కోసుకుంటాడు, బాగా కష్టపడ్డాడు బిడ్డ. తర్వాత రవికుమార్ కావచ్చు, మా ఆస్మా కూడా మైపాలే పార్టీ మైపాల్ యాదవ్ కాంగ్రెస్ బీఆర్ఎస్. నేను తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి అన్న. సరే నేను టాపిక్ వచ్చేస్తా. మేము చెప్తున్నాం కదా అన్న మా కోసం పోరాడే వ్యక్తి. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే అన్న, ఏ గవర్నమెంట్ ఉన్నా కోసం పోరాడతారు ఉన్నారు కాబట్టి ఇప్పటిదాకా కొన్ని చేయని పనులు. ఒక్క నిమిషం మైపాల్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఏ గవర్నమెంట్ ఉన్నా సర్టిఫికెట్ ఆస్వాదిస్తున్నారు. రెండు చెప్తున్నాం, ఒకటి బహుజనవాది, రెండవది నిరుద్యోగుల కోసం రాత్రి 12 గంటలకు రమ్మని కూడా వచ్చి పోరాడు. అసలు ఎవరికన్నా పదవి ఇవ్వాలి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ గుర్తించాల్సింది మైపాలన్నని. ఫస్ట్ పోయి అందరి కాళ్ళు మొక్కి డప్పు కొట్టి మరి కాళ్ళు మొక్కి మరి ఓట్లు వేయించారు అన్న. ఆ రోజు ఈ రాష్ట్రంలో నేను పదవి కాంగ్రెస్ లో చేరు, నీకు పదవి ఇప్పిద్దాం. కాంగ్రెస్ కోసం కష్టపడ్డాడు. చేరడం కాంగ్రెస్ లో చేస్తే చేరకుండా రాదు కదా. మనోత్రాయణ చనాగర్ దయాకర్ అన్నకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయాకర్ అన్న, మనోత్రాయణ, మీరు దయచేసి మీకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. ఎందుకంటే మీకు సరైన ప్రాధాన్యత ఉంటే అభిమానం చూపినందుకు ధన్యవాదాలు. 9 సంవత్సరాలు ఫైట్ చేసి టికెట్ 23 సంవత్సరాలు ఆపోజిషన్ 9 సంవత్సరాలు ఫైట్ చేసి వర్ధనపేటలో మా మానవతరాయనకి ఇవ్వచ్చు కదా. వర్ధనపేటలో ఆయన కొట్లాడినట్టు నాగరాజ్ సార్ కొట్లాడిండి. అది మళ్ళీ మాట్లాడదాం. దయాకరన్ ఎప్పుడో ఆ ఎస్సీ కార్పొరేషన్ అని బీసీ ఏదైనా కావాలని కోరుకుంటున్నా. హలో మైపాల్, నాకు వరంగల్ ఎంపించిందా? సార్ మీరే టికెట్ లేదు సార్, పార్టీ పెట్టారు. పార్టీ అధ్యక్షుడు పంపాలి మిమ్మల్ని. ఎప్పుడో అన్ని పార్టీలు ఏ పార్టీ ఇచ్చినా మిమ్మల్ని రాజ్యసభకు పంపాలి. సరే డబ్బులున్నోడు మూటలున్నోడికి ఇస్తున్నది పక్కన పెడదామని ఈ రోజు చర్చ. నేను ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, లేదంటే నిరుద్యోగులు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే నిరుద్యోగులు. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న నిరుద్యోగులు పూర్వ విద్యార్థులు కానీ ప్రజెంట్ విద్యార్థులు కానీ వీళ్ళందరూ కోరుకునేది ఏంటంటే బేసిక్స్ ఇవి చేస్తే మంచి పేరు వస్తుంది గవర్నమెంట్ కు. దీనికి డబ్బులతోని పెద్ద సంబంధాలు లేదు. ఇప్పటికి 20 నెలల్లో ఇది పాటించలేదు కాబట్టి నేను చెప్తున్నా, చాలా చాలా వ్యాలిడ్. రాసుకోండి, మానవతరాయన కానీ చనగన్ దగ్గర. ఇది మీరు తొందరగా చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. ఏంటంటే పోటీ పరీక్షలు నిర్వహించే ముందు అన్ని యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడి ఎగ్జామ్ పెట్టండి. ఎందుకంటే తర్వాత ఇదొద్దు అదొద్దు, ఆ జీవో తప్పు, ఈ జీవో తప్పు, లేదంటే ఇది తప్పు ఉంది అది తప్పు ఉంది అంటారు. మీరు రండి, రెగ్యులర్ గా వచ్చి చేయండి. ఒకటి నంబర్ 1 సిలబస్, టెట్ సిలబస్ కానీ కొన్ని పోటీ పరీక్షలకు సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ పెడుతున్నారు, సోషల్ వాళ్ళకు మ్యాథ్స్ పెడుతున్నారు, తెలుగు వాళ్ళకు మ్యాథ్స్ పెడుతున్నారు. ఇది మీరు దయచేసి ఆ సిలబస్ ఆ సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ పెట్టకపోతే వాళ్ళు చాలా సంతోషపడతారు. మ్యాథ్స్ రాకనే సైన్స్ తీసుకుంటారు. మళ్ళీ సైన్స్ వాళ్ళకు మీరు మ్యాథ్స్ పెట్టడం వల్ల అంటే మీరు చేసిన తప్పనట్లేదు, అది గత పరంపరగా జరుగుతుంది. లాంగ్వేజ్ పండిట్స్ కూడా అన్న, లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకు కూడా. తర్వాత మా చెల్లి ఆస్మా కూడా నేను కరెక్షన్ కానీ ఆమె చెప్తుంది, మీరు చెప్పండి ఆస్మా. తర్వాత ఇది చెయ్యండి, దీనికి డబ్బులు అవసరం లేదు, దీనికి మంచి మనసు ఉంటే సరిపోతుంది. మీరు ఇది రేపు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి చేయండి, మీకు ఎంత మంచి పేరు వస్తుంది. నంబర్ 1. తర్వాత పోటీ పరీక్షలకు సంబంధించి భవిష్యత్తులో ఫీజు లేకుండా మీరు అనౌన్స్ చేయండి, చరిత్రలో నిలిచిపోతారు. డబ్బు లేకనే జాబ్ ప్రిపేర్ అవుతారు. అందరూ పేద బిడ్డలు, వాళ్ళ దగ్గర 1000, 2000, 3000 వసూలు చేయాల్సిన అవసరం లేదు. భూస్వాములకు రైతు బంధు ఇస్తున్నారు కదా, మరి నిరుద్యోగులకు కనీసం పోటీ పరీక్ష లేకుండా చేయలేరా? అది ఆల్రెడీ జాబ్ ఉన్నోడికి రైతు బంధు లాంటి పథకాలు ఇవ్వకుండా పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫీజు లేకుండా మీరు ప్రకటించండి.
ఇది చేస్తే కూడా మీరు చరిత్రలో నిలిచిపోతారు. దీనికి 20 నెలలు టైం పట్టింది. ఆలస్యమైనా కానీ ఇప్పటికైనా చేయాలి. మళ్ళీ ఓయూకు ఆర్ట్స్ కాలేజ్కి వచ్చే ముందు ఇవన్నీ ఆ రోజు ప్రకటిస్తాడా, లేదంటే ప్రకటించి ఆర్ట్స్ కాలేజ్ కాడికి వస్తే మంచి పేరు వస్తుంది. దీనికి డబ్బులు అవసరం లేదండి, పెద్ద మనసు అవసరము, పెద్ద డబ్బులే కావు. మళ్ళీ ఏ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులను ఆ జిల్లాలోనే ఎగ్జామ్ కండక్ట్ చేసేటట్టు చేయండి దయచేసి. ఆసిఫాబాద్ నుంచి, భద్రాచలం నుంచి, నాగర్ కర్నూలు నుంచి, ఆదిలాబాద్ నుంచి, ఎక్కడెక్కడ నిజామాబాద్ నుంచి రావాలంటే చాలా కష్టాలు పడుతున్నారు. జాబ్ వచ్చుడు దేవుడేరుగా. ఈడ ట్రాఫిక్ జామ్ అయిపోతున్నది, చాలా ఆలస్యం అవుతుంది. దయచేసి ప్రతి ఎగ్జామ్ కూడా ఆ జిల్లాలోనే మీరు ఎగ్జామ్ పెట్టాలని మీకు సవినయంగా రెండు చేతులు జోడించి మైపాలన్న ఒకటే నిమిషం ముఖ్యమంత్రి గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నా. నేను ఒక్క మాటను విమర్శించిన నేను అనేది మైపాల్ మళ్ళీ కన్క్లూడ్ చేయండి, ఎందుకంటే ఆస్మాను రవికుమార్ కూడా మాట్లాడారు. అవకాశం ఇస్తారు సెకండ్ రౌండ్. రైట్ అండి. అట్లనే భూమి లేని తల్లిదండ్రులు లేని నిరుద్యోగులను గుర్తించి వాళ్లకు 2 సంవత్సరాలు ఎంతో కొంత ఆర్థిక మద్దతు ఇవ్వండి. భూమి లేని తల్లిదండ్రులు లేని అందులో ఆస్మా మొదట వస్తుంది. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. దయచేసి వాళ్ళని గుర్తించి ఎంతో కొంత వాళ్ళు బతకడానికి కొంత ఆర్థికంగా ఒక కార్డు లాంటిది ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. కొంతనన్నా హెల్ప్ చేయండి. అదేవిధంగా వీలైతే నిరుద్యోగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొంత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా నిరుద్యోగుల మీద ఏమైతే కేసులు ఉన్నాయో అవి గతంలో కావచ్చు, ప్రజెంట్ కావచ్చు, అక్రమ కేసులు ఉంటే అవి కొట్టేయండి. మొన్ననే ఆస్మా మీద కానీ, కాశీ మీద కానీ, ఇంద్రానాయక్ మీద, వీళ్ళందరి మీద కేసులైనా. దయచేసి ఇవన్నిటికీ డబ్బులు కాదు, పెద్ద మనసుతోని చెయ్యండి అని కోరుకుంటున్నా. అదేవిధంగా ఏదైనా ట్రాఫిక్ జామ్ వల్ల ఏదైనా ఎగ్జామ్కి వచ్చినప్పుడు వాళ్ళు 1 నిమిషం లేట్ అయినా, 1 సెకండ్ లేట్ అయినా మేము రానియమంటారు, ఆ గోసపడుతున్నారు. జాబ్ రాకపోయినా బాధపడరు కానీ ఆ లోపలికి రానియకపోతే బాధపడతారు. ఏదన్నా యాక్సిడెంట్ అవ్వడం వల్ల కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల కావచ్చు, అనేక దూరం నుంచి రావడం వల్ల కావచ్చు, ఏదైనా ప్రమాదం జరగడం వల్ల కావచ్చు. 1 నిమిషం కాదండి, 10 నిమిషాలు లేట్ అయినా మానవత దృక్పథంతో వ్యాలిడ్ రీజన్ చెప్తే లోపలికి రానియండి. సభ్య సమాజం మీకు హ్యుమానిటీ ఉందని గుర్తిస్తుంది. ఎందుకంటే సమాజంలో అనేక తప్పులను క్షమించి వీళ్ళు ఏదో కారణం వల్ల ఒక 5-10 నిమిషాలు లేట్ వస్తే దయచేసి దీన్ని ఆలోచించండి, మీకే మంచి పేరు వస్తుందని చెప్తున్నా. అదే విధంగా పేపర్లు ఎక్కువ కాకుండా ప్రశ్నపత్రాలు తప్పులు లేకుండా భవిష్యత్తులో వేసే నోటిఫికేషన్ జాగ్రత్తగా 1కి 10 సార్లు మీరు చూసి తప్పులు లేకుండా స్క్రూటినీ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అదే విధంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి మీరు 2 లక్షలు ఇస్తారా, 2000 ఇస్తారా, 20,000 ఇస్తారా, అది మళ్ళీ ఒక చర్చగా పెడదాం. కానీ జాబ్ క్యాలెండర్ ఇచ్చి సంవత్సరానికి రిటైర్మెంట్ అయిన జాబులన్నా మీరు ఇవ్వవలసిందిగా నేను మీకు 2 చేతులు జోడించి మొక్కుతున్నా. అయితే గతంలో తెలుసో తెలియకనో 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఏజ్ని పెంచారు ప్రభుత్వ ఉద్యోగికి. వీళ్ళు వచ్చినాక తగ్గించాల్సింది పోయి 61 నుంచి 63కి చేశారు. దయచేసి అది ఆలోచించి, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు మళ్ళీ 58కి తీసుకురావాల్సిందిగా లేదండి. యూనివర్సిటీలో పరిశోధనలు చేసే వాళ్లకు ప్రొఫెసర్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. అందరు రిటైర్డ్ అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్లతో మార్గదర్శనంలో పరిశోధన చేయలేరు. కాబట్టి యూనివర్సిటీ ప్రొఫెసర్లకు వెసులుబాటు కల్పించారు. మిగతా వాళ్లకు గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు వయో పరిమితి పెంచినట్టు మనం పెంచలేదు, పెంచం కూడా. ఇప్పుడు మీ 2 పార్టీలు ఇంత మాట్లాడుతున్నారు, ఫెలోషిప్లు అది ఇది